ఇలా దగ్గొస్తుంటే అలా పక్కకెళ్ళి దగ్గొచ్చు కదా. నేనింకిక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదంలో ఉంది. ఈ దగ్గు నా మొహం మీద తెర తొలగించేలా ఉంది. అదే జరిగితే వ్రతం రసాపాసగా మారుతుంది. మంచి ఐడియా. మనం కూడా ఇదే గెటప్ లో వెళ్తే ఎవ్వరికీ దొరకం, అనుమానం కూడా రాదు. ఈ గెటప్పే కరెక్ట్, ఎవ్వరికీ దొరకం. హలో సీత గారు, మీ అత్తయ్య గారికి బ్లడ్ వామిటింగ్ అయిందండి. అలాగా? డాక్టర్ గారు ఉన్నారా? సార్ బయటికి వెళ్ళారు. అయ్యో, ఇప్పుడు ఎలా? అవతల పంతులు గారేమో వచ్చి పీటల మీద కూర్చోమంటున్నారు. ఏం చేయాలి? ముందు అర్జెంట్గా ఈ విషయం డాక్టర్ గారికి చెప్పండి. అలాగే మేడం. అక్క అక్క రా, అమ్మమ్మ పిలుస్తుంది. ఓకే అండి. రా అక్క. శ్రద్ధగా పూజ చేస్తూ ఉండండి. స్వర్ణ, అత్తయ్య గారు బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారట. నన్ను అర్జెంటుగా రమ్మని సిస్టర్ ఫోన్ చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా అక్క? అదే నాకు అర్థం కావడం లేదే. అమ్మా, ముందు మీరు గౌరీ పూజ చేయండి, ఆ తర్వాత మాంగళ్య పూజ చేద్దాం. ఇదిగో అమ్మాయి, ఏమిటలా నిలబడి చూస్తున్నావు? కూర్చో. గౌరీదేదాభ్యో నమః. ధ్యాయామే ఆవాహయామే. ముందు వీటిని లేపేస్తే దానికి తాళెలా కడతాడో చూద్దాం. అమ్మా, అందరు ముత్తైదువులు లేచి ఆత్మ ప్రదక్షిణాలు చేసుకుని దేవుడికి నమస్కారాలు చేసుకోండి తల్లి. అందరూ అక్షంతలు తీసుకోండమ్మా. ప్రదక్షిణ తర్వాత గౌరీదేవి మీద అక్షతలు వేసి నమస్కారాలు చేసుకోండి. ఓం యాని కాని పాపాని జన్మాని ధర్మతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. భగవంతుడు నా సైడే ఉన్నాడు, అందుకే ఈ ఆత్మ ప్రదక్షిణ పెట్టాడు. నా పని సులువు.
గౌరీదేవత్యై నమః. ఆత్మపూర్వ నమస్కారం సమర్పదామి. అందరూ అక్షతలు వేయండి తల్లి. కూర్చోండి నాయన. సమస్త రాజోపచార భక్తోపచార యుక్తోపచార భంతోపచార పూజాం సమర్పజామి నమస్కరోమి. అమ్మా, గౌరీ పూజ అయిపోయింది. ఇప్పుడు మాంగళ్య పూజ ఆరంభిద్దాం. అమ్మా, పసుపు తాళ్ళు కనిపించట్లేదు తల్లి. ఏమిటి పంతులు గారు, ఇందాక ఇక్కడే ఉన్నాయిగా. అవునమ్మా, ఈ కొబ్బరి బొండాల మీదనే పెట్టాను. ఇంతలో ఏమవుతాయి మరి? ఏమోనమ్మా, ఒకసారి అక్కడే చూడండి. నాకు అర్థం కావటం లేదు తల్లి. ఆ ప్లేట్స్ లో చూడండి. ఇక్కడే కదా ఉండాలి. ఇందాక ఇక్కడే ఉన్నాయమ్మా. అవతల అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడే ఈ మాంగళ్యాలు మాయమైపోవాలా? అసలే బావ నాటకాలు మళ్ళీ మొదలు పెట్టాడని భయపడి చేస్తుంటే ఇప్పుడేమో ఇవి కనపడకుండా పోవడం నన్ను ఇంకా భయపడుతున్నాయక్క. ఏంటి? బావేమన్నా మాయం చేయలేదు కదా? మనతో పాటే ప్రదక్షిణలు చేశాడు కదే, ఎలా తీస్తాడు? ముందే తీసాడేమో. ఏమో, తీసినా తీయొచ్చు, నమ్మలేము. ఒకసారి అక్కడే చూడండి. ఆ ప్లేట్స్ లో చూడండి. ఇక్కడెక్కడా కనిపించట్లేదు తల్లి. ఏ అమ్మాయి, ఆగు. ఎవరు వెతకాల్సిన పని లేదు. పసుపు కొమ్ము దారాలు దొరికాయి. దొరికాయా? ఎక్కడ పిన్ని గారు? అక్కడ. అదుగో ఆ ముసుగురాణి బ్యాగులో. ఏం సీత, నీకు ఇలాంటి స్నేహితులు కూడా ఉన్నారా? ఆవిడ నాకు స్నేహితురాలేంటమ్మగారు? మీ అమ్మాయిగా నీ స్నేహితురాలంది. ఏం సావిత్రి? స్నేహితురాలేమో అనుకున్నాను పిన్ని గారు. ఎందుకు ఆ పసుపు తాడు తీసి బ్యాగులో పెట్టావు? సావిత్రి, ముందు ఆ బ్యాగ్ తీసి చూడు. ఏయ్, పట్టుకోవే దాన్ని.
నువ్వా? ఎంతకి తెగబడ్డావే? ఓసి మాయలాడి, నీ దగ్గర ఈ వేషాలు కూడా ఉన్నాయా? ఏమిటే ఏమిటా ఈ పనిలో? అంత గొప్పాళ్ళం ఇంత గొప్పాళ్ళం అన్నారు. పెళ్ళేలాగూ కాలేదని పసుపు తాళ్ల దొంగతనానికి దిగావా? ఛీ! అయినా ఇలా దొంగ మొగుడి కోసం వెంపర్లాట ఏమిటి? పూజ ఆగితే పురుషుడు దక్కుతాడనుకున్నావా? ఛీ! ఎలా పెంచిందే నిన్ను మీ అమ్మమ్మ? మీ అమ్మమ్మ దొంగ బుద్ధులు నేర్పిందా? నా ముందు చెంపచరిచి ఎంత దిగజారిపోయారే మీరు? ఏయ్, వాణ్ణి బుట్టలో వేసుకున్నంత తేలిక అనుకున్నారే నా దగ్గర మాయవేషాలు వేయడం? తిత్తి తీసి ఆరేస్తా. ఛీ! ఇంత సిగ్గులేని బతుకు ఎలా బతుకుతున్నారే మీరు? అసలు నీకు ఈ పూజ గురించి ఎలా తెలిసింది? ఏం బావా, ఈ మాంగళ్య పూజ ఉందని నువ్వే దానికి చెప్పావా? వచ్చి పసుపు తాళి ఎత్తుకెళ్ళు, నేను నీకు కడతాను అని రమ్మన్నావా? ఏం రమ్మనడం ఏంటి? నాకు తను వచ్చిన సంగతే తెలీదు. ఎవరు రమ్మన్నారో ఎందుకు రమ్మన్నారు ఇలా అడిగితే చెప్పరు. రఘురామ్, పోలీసులకు ఫోన్ చేయరు. పోలీసులు కానమ్మా? అవునరా, వాళ్ళైతేనే ఇలాంటి వాళ్లకు కరెక్ట్. పట్టిన దయ్యాల్ని వదిలించి నిజం కక్కిస్తారు. అయ్యో, ఇప్పుడు పోలీసులు అది ఇది అంటే ఆలస్యం అయిపోతుంది. అమ్మమ్మ గారు, పోలీసుల దాకా ఎందుకు? మీరే నిగ్గు తెలిస్తే దాని నెత్తిన పిడుగు పడుతుంది. వాళ్ళ దాకా వెళ్ళామనుకోండి, మన పరువు దీని మూలంగా పోతుంది. రేయ్, చెప్పరా, నువ్వేనా దీన్ని రూట్లో రమ్మంది? ప్రామిస్, నాకేం తెలీదు. ఏయ్ చెప్పు, ఎందుకు వచ్చావే? వచ్చిందెందుకో అర్థమైంది. ఎలా ఈ పూజ ఉందని తెలిసిందో, అవి కాజేస్తే వచ్చే లాభం ఏంటో అడుగు. ఏయ్ చెప్పు, ఏ దుర్మార్గం కడుపులో పెట్టుకొని వచ్చావు? ఎందుకు నన్ను ఇలా నలుగురిలో అల్లరిపాలు చేస్తున్నావు? మళ్ళీ మొదలు పెట్టాడు. ఏమ్మాయి, చదువుకున్నదానివి, ఇవేం పనులు? కాస్తన్నా సంస్కారం ఉండొద్దా? సంస్కారం ఉన్నదే అయితే పెళ్ళైన మగాడి వెంట ఎందుకు పడుతుంది బాబాయ్ గారు? ఏమ్మా, ఫారిన్ వెళ్ళి చదువులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చావు. ఇలా మంగళసూత్రాలు దొంగిలించడం ఏమిటి? ఇంత నీచమైన బుద్ధి ఏమిటి? నీచులకి నీచమైన బుద్ధి కాకుండా మంచి బుద్ధులు ఎలా వస్తాయి? ఏయ్, నిన్నెవరు పిలిచారని వచ్చావో చెప్పు, లేదా పోలీసులు పిలిచి నీ తాట నీ అమ్మమ్మ తాట తీయిస్తాను. చెప్పవే, చెప్పు. ఇదిలా చెప్పదు కానీ పిలవండ్రా పోలీసుల్ని. ఇదిగో అమ్మాయి, ఏంటి అడుగుతుంటే అలా గుడ్లప్పగించి చూస్తామే? చెప్పు. నిన్న గుళ్ళో పూజారి వీళ్లతో చెప్తుంటే విన్నాను. నాకెవరూ చెప్పలేదు, రమ్మనలేదు. ఏ పసుపు తాడెత్తుకుపోతే వీడు తలాడించుకుంటూ నీ వెనక పరిగెత్తుకొస్తాడనుకున్నావా? ఏ పైగా 2 తాళ్ళు నిప్పేశావు, వీడి మీద కూడా కన్నేసావా ఏమిటి? నానమ్మా, ఇలాంటి వాళ్ళకి నువ్వు అన్నట్టు పోలీస్ ట్రీట్మెంటే కరెక్ట్.
ఎందుకండి పోలీసులు పోలీసులు అంటారు? పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మనం జనంలో పల్చన అవుతాం అంటున్నాను కదా. ఇవ్వకపోతే వీళ్లకు మనం చులకనవుతాం. ఏం చేస్తారులే అని మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారవుతారు. నీ మూలంగా నేను మాటలు పడాల్సి వస్తోంది. అనవసరంగా అవమానాలకు గురవ్వాల్సి వస్తోంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మర్యాదగా మా గ్రాని కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి వెళ్ళు. సాకేత్, సారీ చెప్పినా వెళ్ళడం కుదరదు. పోలీసులకి పట్టించాల్సిందే. స్వర్ణ, వద్దు అని ఎందుకంటున్నానో అర్థం చేసుకోవే. చెప్పు హారతి, అమ్మమ్మ గారికి సారీ చెప్పు. అమ్మా, సుముహూర్తం దాటిపోతోందమ్మా. వాదోపవాదాలు తర్వాత. ముందు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ సంగతి చూడండి. నీ అదృష్టం బాగుంది, లేకపోతే జైలు పాలయ్యేదానివి. పిన్నిగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. చూడమ్మాయి, తప్పు చేశావు, ఇంకా బెంకానికి పోతావెందుకు? సారీ చెప్పకపోతే జైల్లో గడపాల్సి వస్తుంది. ఇంకా అలా నిలబడి చూస్తామే? చెప్పు, మా గ్రానికి సారీ చెప్పు. చూసింది చాలు. సే సారీ అండ్ గెట్ లాస్ట్. సారీ అండి. చిచ్చి, నన్ను తాకద్దు. వెళ్ళు వెళ్ళు వెళ్ళవతలకి. వెళ్ళమంది కదా, ఇంకా ఎందుకు అక్కడే ఉన్నావు? వెళ్ళు. డోసు చాలేదేమో, కేసే కరెక్ట్. వదిలే అమ్మా, ఎవరి పాపం వాళ్ళకే తగులుతుంది. ఇలాంటి వాళ్ళకి పాప పుణ్యాలుండవు. మనం పాపం అనకూడదు. ఇదిగో బ్యాగ్, వెళ్ళు. చూడండి చూడండి, ఇంకా అది వాడి వంక ఎలా చూస్తూ పెడుతుందా. స్వర్ణ, ఆ పర్సిట్ పట్టరావే.